యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. అయితే ఈ రోజున మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నట్లయితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారు ధన్యులు. అయితే మనము బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ పుస్తకం చదివే వాళ్ళు ధన్యులు అని రాయబడి ఉండదు. కానీ ప్రత్యేకంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మాత్రము మొదటి వచనంలోనే దేవాతి దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు ధన్యులు, ఎవరైతే ఈ యొక్క వాక్యానుసారంగా వారు నడుచుకుంటారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేసింది. అయితే మనం ప్రకటన గ్రంథాన్ని ఎందుకు చదవాలి, మనం ఎందుకు ఇందులో రాయబడిన వాటిని గైకొనాలి అని మనము గమనించినట్లయితే, సమయము సమీపించినది కనుక అనే మాటను కూడా మనం చూస్తుంటాం. మనం అనుకుంటాము ఇంకా ఎక్కువ సమయం ఉంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో. కానీ మనకి ఇంకా సమయం లేదు అని ఈ యొక్క వాక్యము మనకి తెలియచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా సమయం లేదు అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రకటన గ్రంథము ఒక 3 విషయాలు మనకి భవిష్యత్తు గురించి, అదేవిధంగా వర్తమాన కాలము, భూతకాలం గురించి కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకి తెలియచేసింది. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు, ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరు అని మనం గమనించినట్లయితే, బైబిల్లోని 3 వ్యక్తులను మనం చూసినట్లయితే, అంటే యోహాను ముగ్గురు యోహానులను కూడా మనము గమనించినట్లయితే, మొదటగా మనం చూస్తూ ఉంటాము బాప్టిస్మిచ్చి యోహాను. అయితే ఈ యొక్క బాప్టిస్మిచ్చి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయలేదండి. ఎందుకు ప్రకటన గ్రంథాన్ని బాప్టిస్మిచ్చి యోహాను రాయలేదు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు వారి యొక్క మరణానికి ముందే యోహాన్ గారు మరణించినట్లుగా మనం చూస్తాము. తర్వాత ఇంకొక యోహాన్ని కూడా మనం చూస్తాము. అతను ఎవరు అంటే మార్కు అను మారు పేరు గల యోహాను. ఈయనకి ప్రకటన గ్రంథానికి అసలు ఏ సంబంధం కూడా లేదు. మూడవదిగా మనం చూస్తే యోహాను ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన యోహాను. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ యొక్క శిష్యుల్లోని మరి 12 మందిలోనూ కూడా ఆఖరిగా చనిపోయింది ఎవరు అని మనం గమనించినట్లయితే ఈ యొక్క శిష్యుడైన యోహానే. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో ప్రియమైన శిష్యుడు అని మరి యొక్క యోహాన్ గారు కూడా పిలువబడడం జరిగింది. అయితే మనం చరిత్రలో గమనించినట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఉన్న ఈ యొక్క యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తుంటాం. అదేవిధంగా ఆయన మరి పద్మాసు యొక్క దీవికి వెళ్ళినప్పుడు ఆయన చెరసాలలో వేయబడతారు. అక్కడ శ్రమలో ఆయన అనుభవించినట్లు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఆయనకి ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు, ఆ యొక్క పద్మాసు దీపంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి కలిగినటువంటి దర్శనాలు, ఆయనకి కలిగినటువంటి మరి అద్భుతమైన దర్శనాలనే మరి యొక్క ప్రకటన గ్రంథంలోని పొందుపరచడము జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా బైబిల్లోని 66 పుస్తకాలు ఉన్నాయి, వారందరూ కూడా రాస్తూ ఒక్కొక్కరు మోషే కానివ్వండి, యాకోబు, పౌలు గారు వీళ్ళందరూ కూడా రాస్తూ ఉన్నారు. అయితే వారి సొంత మాటలు కానీ వారికి వచ్చినటువంటి ఆలోచనను బట్టి కానీ ఎవరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా అందరూ కూడా నింపబడి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసినట్లుగా మనము గమనించాలి. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు దయచేశాడు కాబట్టి ఈ రోజున ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము కూడా దేవుని యొక్క హెచ్చరికగా, దేవుడు చెప్తున్నటువంటి మాటలుగా మనం గమనించి ముందుకు వెళ్ళాలి అని యేసుక్రీస్తు వారి యొక్క పేరట తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.